గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఈ కేసుపై జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వం అధికారులను మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరించింది. గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. మొక్కలు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని పేర్కొంది. డజన్ల కొద్దీ బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారని సుప్రీంకోర్టు తెలిపింది. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు, వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా పడింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రవి, అయితే గచ్చిబౌలి ఎస్సీయూ సుప్రీంకోర్టులో అయితే ఈరోజు కేసు అయింది. గచ్చిబౌలి భూముల గురించి అయితే సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిందనే చెప్పాలి. ఎస్సీయూ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎస్సీయూ గచ్చిబౌలిలో అటవీ ప్రాంతం పునరుద్ధరించకపోతే చీఫ్ సెక్రటరీ మరియు అధికారులను జైలుకు పంపిస్తామని కూడా అయితే సుప్రీంకోర్టు హెచ్చరించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎస్సీయూ గచ్చిబౌలి భూములపై విచారణ సందర్భంగా సిజేఐ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అదేవిధంగా అన్ని సక్రమంగా ఉంటే సెలవు సమయంలో ఎందుకు పనిని ప్రారంభించారు, సోమవారం చేసుకోవచ్చు కదా అని ప్రభుత్వానికి క్వశ్చన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆదివారాలు ఉండడం వలన ఆదివారంలో ఈ యొక్క బుల్డోజర్లు పెట్టేసి అక్కడ ఎస్సీయూ భూములను అన్నింటినీ అక్కడ క్లీన్ చేశారు కాబట్టి అయితే సెలవుల ప్రాంతంలో ఎందుకు చేశారు, సోమవారం పెట్టుకోవచ్చు కదా అని కూడా ప్రభుత్వానికి క్వశ్చన్ మార్క్ ని కూడా చేసిందంటూ వేల చెట్లు అక్రమంగా కొట్టేశారని అవి త్వరగా చెట్లను అన్నింటినీ ఎన్నైతే చెట్లు అక్కడ గచ్చిబౌలి భూములలో కొట్టేసిన చెట్లు ఉన్నాయో ఆ చెట్లను అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి నాటాలి అనే ఉద్దేశంతో అయితే ఒక నిర్ణయం అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లను పెట్టి చెట్లను తొలగించడం పద్ధతి కాదు అంటూ కూడా అయితే విమర్శలు చేసినట్టు తెలుస్తుంది. ఆ విధంగా చేయడం పద్ధతి కాదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టు కనిపిస్తుంది అని కూడా కోర్టు తీవ్రంగా అయితే తెలిపిన నేపథ్యంలో ఇదంతా ముందుగానే డజన్ల కొద్ది అక్కడ ఉన్నటువంటి బుల్డోజర్లను తెచ్చేసి మొత్తం టోటల్ గా గచ్చిబౌలి భూములను నేలమట్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ చెట్లను నాటాలి. ఆ విధంగా చేయడం సరికాదు, సెలవు దినాలు చేయడం సరికాదు అని కూడా చెప్పింది. ఈ యొక్క విచారణ మొత్తం టోటల్ గా మళ్ళీ అయితే ఈ నెల 23వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. దానిపైన మొత్తం పూర్తి వివరాలతోనే అయితే మళ్ళా 23వ తేదీన విచారిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.